Okay, next problem. If 1 omega square are the cube roots of unity, then we have to find this value. 1 omega square అనేవి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే ఈ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఫార్ములాస్ 1 + ఒమేగా స్క్వేర్ అనేది 0, సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. అలానే ప్రొడక్ట్ ఆఫ్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1. సో ఇక్కడ మనం ప్రాబ్లం చూసినట్లయితే బ్రాకెట్లో మనకి ఒమేగా పవర్ -1 ఉంది. సో దాన్ని మనం ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. ఒమేగా పవర్ -1 అంటే 1/ఒమేగా. పవర్ మైనస్ ఉంటే అది కిందకు వస్తే ప్లస్ అవుతుంది. సో ఇట్ బికమ్ 1/ఒమేగా. 1/ఒమేగా అంటే ఈ 1ని మనం ఒమేగా క్యూబ్ బై ఒమేగాగా రాసుకోవచ్చు. సో ఒక ఒమేగా క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఒమేగా స్క్వేర్. సో ఒమేగా పవర్ -1 అంటే మనం ఒమేగా స్క్వేర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో మన బ్రాకెట్లో 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్, ఇది ఫస్ట్ వన్. దీనికి హోల్ పవర్ 5 ఉంది. అట్లానే -2 × 1 + ఒమేగా ఒమేగా పవర్ -1 మీన్స్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4. అట్లానే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం డిస్కస్ చేసాం. ఇట్లా ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 3 ఉన్నప్పుడు అన్నీ ప్లస్గా ఉంటే 0 అని చెప్పేసి, లేదా దేనికైతే మైనస్ ఉందో దాన్ని మనం అలాంటివి 2 తీసుకోవాలి అని చెప్పుకున్నాం మనం. సో ఇది -ఒమేగా అంటే ఈ మొత్తం కూడా -2 ఒమేగాగా మారిపోతుంది హోల్ పవర్ 5. అట్లానే -2 × ఒమేగా స్క్వేర్ అంటే టోటల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4. ఎందుకు అంటే మనం 1 + ఒమేగా స్క్వేర్ని రీప్లేస్ చేస్తున్నాం. 1 + ఒమేగా స్క్వేర్ తీసేయాలంటే -ఒమేగా రాసుకోవాలి. 1 + ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా అటు వెళ్తే -ఒమేగా. అట్లానే మీకు 1 + ఒమేగా కావాలంటే -ఒమేగా స్క్వేర్. అందువల్ల ఇలా ఈ 3 ప్లస్గా ఉంటేనేమో 0, లేదు దేనికైతే ఒకటి దానికి మైనస్ ఉందో దానికి మనం అట్లాంటివి 2 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒమేగాకి మైనస్ ఉంది కాబట్టి -2 ఒమేగా, ఒమేగా స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి -2 ఒమేగా స్క్వేర్. ఒకవేళ 1కి మైనస్ ఉంటే -2 అని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇది పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ క్యాన్సిల్ అవ్వదు, మైనస్ బయటే ఉంటుంది. 2/5 అంటే 32 ఒమేగా పవర్ 5. ఒమేగా పవర్ 5 అంటే ఒమేగా క్యూబ్ వరకు 1 అయిపోతే రిమైనింగ్ ఒమేగా స్క్వేర్. అట్లానే ఇక్కడ కూడా ఇది పవర్ ఈవెన్ నెంబరు, సో మైనస్ ప్లస్ అవుతుంది, మధ్యలో మైనస్ ఉంది. సో 2 × 2/4 అంటే 16 2 × 32. సో ఇక్కడ కూడా మనకి 32 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4 అంటే ఒమేగా పవర్ 8. సో ఒమేగా పవర్ 8 అన్నప్పుడు మనం ఒమేగా పవర్ 3 కంటే ఎక్కువ ఉంటే 3తో క్యాన్సిల్ చేసుకుంటాం. అయోటాకి అయితే అయోటాకి 4 కంటే ఎక్కువ ఉంటే 4తో క్యాన్సిల్ చేసుకోవాలి, బికాస్ I/4 1. ఇక్కడ ఇది ఒమేగా కాబట్టి ఒమేగా క్యూబ్ అనేది 1. అందువల్ల 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 3తో క్యాన్సిల్ చేసుకోవాలి. సో 3 2 × 6 పోతే ఇంకా 2 ఉంటుంది, అంటే ఇది కూడా మనకి ఒమేగా స్క్వేరే. సో టోటల్ ఇట్ ఈస్ -64 ఒమేగా స్క్వేర్. సో ఒమేగా స్క్వేర్ అంటే మళ్ళీ మనం ఇక్కడ వాడు ఒమేగా స్క్వేర్లో రిప్రజెంట్ చేయలేదు. ఒమేగా స్క్వేర్ అంటే ఏంటిది? అది ఒమేగా పవర్ -1. సో దాన్ని మనం తీసుకుందాం. -64 ఒమేగా పవర్ -1. దేర్ఫోర్ ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్. ఓకే.